Hello viewers, welcome to Telugu Scit tutorials. This is paragraph properties in CSS programming. ఇప్పటివరకు CSS programming paragraph properties లో font color text color అయింది, paragraph color, font size అయింది, text alignment అయింది, text indent అయింది, నెక్స్ట్ లైన్ హైట్ కూడా కంప్లీట్ చేశాం. దీంట్లో లైన్ హైట్ తర్వాత మనకేంటంటే టెక్స్ట్ లైన్ హైట్ అయిపోయింది. తర్వాత పారాగ్రాఫ్ బార్డర్, ఈరోజు టాపిక్ వచ్చేసి పారాగ్రాఫ్ బార్డర్ అనేది. దిస్ ఈజ్ పారాగ్రాఫ్ బార్డర్. పారాగ్రాఫ్ బార్డర్కి మనకు డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. బార్డర్ 3 ఫిక్సెస్ అని, సాలిడ్ రెడ్ అని, సాలిడ్ ఇన్సెట్ అని, సాలిడ్ అవుట్ సెట్, సాలిడ్ డాష్డ్, సాలిడ్ ప్లేస్లోనే మనము డాష్డ్, డాటెడ్, గ్రూవ్, డబుల్, ఇన్సెట్, అవుట్ సెట్ అనేసి పెట్టుకోవచ్చు. ఆ ప్రాపర్టీస్ అంతా ఒకదాని తర్వాత ఒకటి. బార్డర్ అనేది సాలిడ్ పెట్టుకోవచ్చు, సాలిడ్ ప్లేస్లో డాష్డ్, సాలిడ్ డాష్డ్ ప్లేస్లో డబుల్ అని వస్తుంది, డాటెడ్ అని వస్తుంది, గ్రూవ్ అని వస్తుంది, ఇన్సెట్, అవుట్ సెట్. దీస్ ఆర్ వేరియస్ ప్రాపర్టీస్ ఇన్ సిఎస్ఎస్ పారాగ్రాఫ్ టెస్టింగ్. బార్డర్కి ఇచ్చే పారాగ్రాఫ్స్ ఇవి, ఈ ప్రాపర్టీస్. దీనికోసమని మనము ఏం చేస్తామంటే నోట్ ప్యాడ్కి వెళ్ళి ఒక న్యూ నోట్ ప్యాడ్ తీసుకున్నాము. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే ఎక్స్క్లమేషన్ డాట్ 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 ప్రోగ్రామ్ ఆన్ లైన్ హైట్ క్లోజ్. ఇప్పుడు బార్డర్ ప్రోగ్రామ్ ఆన్ పారాగ్రాఫ్ బార్డర్, paragraph border. This is today's program. This is comment line. Program border. This is program border. Now basic HTML tags as usual గానే రాసుకున్నాము. నెక్స్ట్ హెడ్, నెక్స్ట్ స్టైల్, టైటిల్ తర్వాత ఏంటి పారాగ్రాఫ్ బార్డర్. నెక్స్ట్ వచ్చేసి టైటిల్ క్లోజ్. ఆఫ్టర్ దిస్ దీని తర్వాత ఇప్పుడు పారాగ్రాఫ్ బార్డర్ అయిన తర్వాత మనం ఏం ఎంచుకుంటే హెడ్ ఇవ్వాలి. యాక్చువల్గా గ్యాప్ ఇచ్చేసి హెడ్ను క్లోజ్ చేస్తాను, హెడ్ క్లోజ్. తర్వాత బాడీ బిగిను, తర్వాత బాడీ క్లోజ్, తర్వాత HTML క్లోజ్. ఇక్కడికి ఇదైంది. దీస్ ఆర్ బేసిక్ HTML ట్యాగ్స్ అనమాట. దీంట్లో ఈ బాడీ లోపల మనం ఏదో ఒక టెక్స్ట్ తీసుకోవాలి, ఎందుకంటే పారాగ్రాఫ్ మీద మనం చేస్తున్నాం కాబట్టి. పారాగ్రాఫ్ తీసుకొని పారాగ్రాఫ్ క్లోజ్ చేస్తాం. ఈ పారాగ్రాఫ్ మధ్యలో మనం సమ్ టెక్స్ట్ తీసుకున్నాం. గో టు గూగుల్, కాపీ దిస్ లోరెమ్ ఇప్సమ్ టెక్స్ట్. నేను రెడీగా పెట్టుకున్నాను, రెడీగా కాపీ చేసుకోవడానికి. Ctrl+V, పేస్ట్, Ctrl+S. ఇప్పుడు దీన్ని డెస్క్టాప్ CSS ఫోల్డర్లో నేను సేవ్ చేస్తున్నా. ఆల్ ఫైల్స్ తీసుకోవచ్చు. తీసుకుంటే దీంట్లో నేను దేని మీద పారాగ్రాఫ్ బార్డర్ కాబట్టి పి బార్డర్ అనేసి పెట్టి .html అని పెడతాం. పి బార్డర్ .html సేవ్. దీన్ని సేవ్ చేశాం కదా. ఇప్పుడు జస్ట్ నేను ఫోల్డర్లోకి వెళ్ళి పి బార్డర్ అని కదా పెట్టాము, ఇక్కడ ఉంది. రైట్ క్లిక్, ఓపెన్ విత్ క్లిక్ గూగుల్ క్రోమ్. సో ఈ విధంగా వచ్చిందండి. దీనికి ఏం ప్రాపర్టీస్ లేవు. ఇది మామూలు జనరల్
టెక్స్ట్ అనమాట. HTMLలో ఎట్లుందో అది ఉంది, సాదాసీదాగా ఉంది. దీనికి మనం ఇప్పుడు ప్రాపర్టీస్ ఇచ్చుకోవాలి. ఎక్కడ ఇవ్వాలా ఇవి అంటే హెడ్ సెక్షన్లో టైటిల్ కింద మామూలే. ఇక్కడ స్టైల్ అని తీసుకోవాలా. ఆఫ్టర్ స్టైల్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషను టెక్స్ట్కి ఇవ్వాలా. ఏం ప్రాపర్టీస్? CSS స్టైల్స్ డబుల్ కొటేషన్ క్లోజ్. సరే, ఇప్పుడు ఈ స్టైల్స్ కూడా క్లోజ్ చేసుకోవాలి. స్టైల్ క్లోజ్ చేసాను. ఈ మధ్యలో ఈ టెక్స్ట్కి మధ్యలో మనం దేనికి ఇవ్వాలా? ఈ స్టైల్స్ అంతా పారాగ్రాఫ్కి ఇవ్వాలి. దానికోసమని P తీసుకొని ఆ తర్వాత ఒక ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి అదే ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. విత్ ఇన్ ద ఫ్లవర్ బ్రాకెట్ మనం దేని ఏమేమి ఇవ్వాలనో అవి ఎంత ఇచ్చుకుంటారో. ఫస్ట్ నేను కలర్ ఇవ్వాలి. కలర్ కోలన్ సమ్ రెడ్ సెమీకోలన్. సేవ్, కంట్రోల్-S, ఆల్ ట్యాబ్కి వెళ్ళి జస్ట్ రిఫ్రెష్ చేస్తాం. చూడండి రెడ్ కలర్ వచ్చింది. కాకపోతే టెక్స్ట్ రైట్ సైడ్ చూడండి అలైన్ అవ్వలేదు. ఫాంట్ సైజ్ కూడా ఈ ఫాంట్ సైజ్ కూడా రాలేదు. దానికోసమని మళ్ళీ మనం ఫాంట్లోకి వెళ్ళి ఫాంట్ ఐఫన్ సైజు కోలను ఎంతో కొంత మీ ఇష్టం వచ్చింది 30 పిక్సెల్స్ అలా ఇచ్చుకుంటాం. సో కంట్రోల్-S, ఆల్ ట్యాబ్కి వెళ్ళి జస్ట్ రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు రెడ్ కలర్ వచ్చింది. ఫాంట్ సైజ్ రావాలి. సైజ్ పెరిగింది చూడండి ఇప్పుడు. సో టెక్స్ట్ సైజ్ పెరిగింది ముందు కంటే, ఇప్పుడు సైజు పెరిగింది. నెక్స్ట్ ఫాంట్ సైజ్ ఇచ్చాం. నెక్స్ట్ ఏంటి? టెక్స్ట్ అలైన్. టెక్స్ట్ ఐఫన్ అలైన్ కోలన్ జస్టిఫై. మామూలుగా ఇచ్చేస్తాం, ఎందుకంటే ఆ ప్రాపర్టీ అవుతేనే దీనికి సరిపోతుంది. జస్టిఫై. సో కంట్రోల్-S, ఆల్ ట్యాబ్ జస్ట్ రిఫ్రెష్ చేస్తాం. జస్టిఫై అవుతుంది. ఈ రైట్ సైడ్ చూడండి. రైట్ సైడ్ ఇక్కడ పారాగ్రాఫ్లో ఒకటి పొడుగు ఒకటి పొట్టి ఈ విధంగా ఉంది. ఇప్పుడు రిఫ్రెష్ చేసామంటే అన్నీ ఈక్వల్గా అయిపోయినాయి చూడండి. రైట్ సైడ్ ఈక్వల్గా వచ్చేసింది, జస్టిఫై అయింది. సో నెక్స్ట్ మళ్ళీ ఇది ఇక్కడికి వెళ్ళి టెక్స్ట్ ఇండెంట్ ఇవ్వాలి. టెక్స్ట్ ఐఫన్ ఇండెంట్ ఇచ్చి కోలన్ ఎంత 300 పిక్సెల్స్ మాదిరి. సో దీన్ని మనం ఏం చేస్తామంటే కంట్రోల్-S, సేవ్, ఆల్ ట్యాబ్కి వెళ్ళి జస్ట్ రిఫ్రెష్ చేస్తాం. ఇండెంట్ ఇచ్చాం, వచ్చింది ఇక్కడ ఇండెంట్ చూడండి. బిగినింగ్ లైన్కి లోరియం ఇప్సం ముందర ఈ గ్యాప్ ఖాళీ వచ్చింది. ఇదే ఇండెంట్ అంట. సరే, ఓకే. నెక్స్ట్ లైన్ హైట్ అనేది ఇవ్వాలి. మనం లైన్ హైట్ ఇచ్చుకోవాలి. ఇక్కడ లైన్ ఐఫన్ హైట్ కోలన్ ఎంత ఇచ్చుకోవాలో 40 పిక్సెల్స్ ఇస్తా. అంటే లైన్కు మధ్య గ్యాప్ అంత ఉండాలని. కంట్రోల్-S, ఆల్ ట్యాబ్ పోయి రిఫ్రెష్ చేద్దాం. చూడండి లైన్కి గ్యాప్ వచ్చింది. కొంచెం ఇంకా బాగా తెలియాలంటే ఇంకొంచెం గ్యాప్ ఇచ్చుకోవచ్చు. మనం ఒక 60 ఇచ్చుకుంటే తెలుస్తుంది క్లియర్గా. 60 ఇస్తాను. కంట్రోల్-S, ఆల్ ట్యాబ్ జస్ట్ రిఫ్రెష్ చేస్తాం. చూడండి తెలుస్తూ ఉంది క్లియర్గా. సో ఇంతవరకు ఇచ్చేసాం. ఈరోజు మనం ప్రత్యేకంగా చెప్పుకునేది అంటే బార్డర్. పారాగ్రాఫ్కి బార్డర్ ఇవ్వాలి. ఇది ఈరోజు టాపిక్. సో దానికోసమని బార్డర్ అనేది డైరెక్ట్గా ఉంది మనకు ఒక ప్రాపర్టీ. బార్డర్ కోలన్ 3 పిక్సెల్స్ అని ఇస్తాను బార్డరు. దానికి లైన్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి ఇచ్చేసేసి సెమీకోలన్ ఇచ్చేసి కంట్రోల్-S చేసి ఆల్ ట్యాబ్కి వెళ్ళి జస్ట్ రిఫ్రెష్ చేస్తాను. రాలేదు, ఏం రాదు. ఎందుకంటే మనం ఆడ ఎటువంటి బార్డర్ ఇవ్వాలి అనేది మనం చెప్పాలి. దానికి సాలిడ్ అయితే సాలిడ్ ఇచ్చావు బాగానే ఉంది. సాలిడ్ కలర్ ఏం కలర్ ఏ బార్డర్లో రావాలి? సమ్ రెడ్ సెమీకోలన్. సేవ్ ఇట్ అండ్ ఆల్ ట్యాబ్ జస్ట్ రిఫ్రెష్ ఇట్. చూడండి బార్డర్ వచ్చింది, చుట్టూరు బార్డర్ వచ్చింది చూడండి. ఆ బార్డర్ రెడ్లో ఉండి టెక్స్ట్ రెడ్లో ఉంటే తెలియడం లేదు. అందుకని ఏం చేస్తామంటే ఇది సమ్
మార్చి గ్రీన్ అని ఇస్తాం, అప్పుడు తెలుస్తుంది. సేవ్ ఇట్, ఆల్ ట్యాబ్, జస్ట్ రిఫ్రెష్ ఇట్. చూడండి ఇప్పుడు బార్డర్ వచ్చింది. కానీ ఆ బార్డర్ కూడా 3 పిక్సెల్స్ అంటే బాగలేదు. 6 ఇస్తా. కంట్రోల్-S, ఆల్ ట్యాబ్, గో అండ్ రిఫ్రెష్ ఇట్. ఇప్పుడు చూడండి క్లియర్గా తెలుస్తుంది కదా. ఇప్పుడు చుట్టూరు బార్డర్ వచ్చింది, గ్రీన్ కలర్లో వచ్చింది. సో ఇది ఒకటే కాదు, సాలిడ్ అనే కాదు, ఇక్కడ మనకు చాలా ఉన్నాయి. ఈ బార్డర్కి చాలా బార్డర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ బదులు నేనేం చేస్తాను అంటే ఇక్కడ డాష్డ్ అని ఇస్తాను. ఏమిస్తాను? డాష్డ్, DASHED అని ఇస్తాను. సేవ్ ఇట్, ఆల్ ట్యాబ్, గో అండ్ రిఫ్రెష్. చూడండి డాష్ 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 అని వచ్చింది, చూడండి కనపడుతుంది కదా, డాష్ 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 అని. సో ఇదొక ప్రాపర్టీ. సాలిడ్ కాకుండా ఇదొక ప్రాపర్టీ. ఇంకా అది కాకుండా డాష్డ్ కాకుండా డాటెడ్ కూడా ఉంది. డాటెడ్, DOTTE, డాటెడ్. కంట్రోల్-S, సేవ్ ఇట్, ఆల్ ట్యాబ్, గో అండ్ రిఫ్రెష్ ఇట్. ఇప్పుడు చూడండి డాట్ 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 డాట్, ఈ విధంగా డాటెడ్లో వచ్చింది. ఓకే, నెక్స్ట్ అలా కాకుండా డాటెడ్ కాకుండా గ్రూవ్ని ఇస్తాం. ఇంకో ప్రాపర్టీ ఉంది, గ్రూవ్, GROOVE, గ్రూవ్. సో సేవ్ ఇట్, ఆల్ ట్యాబ్, గో టు బ్రౌజర్, రిఫ్రెష్ ఇట్. గ్రూవ్ అంటే ఈ విధంగా వచ్చింది. సమ్ షేడ్ లాగా ఉంటుంది, అక్కడ షేడ్ వచ్చినట్టుగా ఉంటుంది. షేడ్, లైన్కు షేడ్ వచ్చినట్టుగా ఉంటుంది అది. తర్వాత ఇది కాకుండా మనకి ఇంకా డబల్ అని కూడా ఉంది. గ్రూవ్ కాకుండా ఏముంది అంటే డబల్, DOUBLE, డబల్. కంట్రోల్-S, గో టు బ్రౌజర్, రిఫ్రెష్ ఇట్. ఏంటని చెప్పాము దీన్ని? డబల్ అని చెప్పిన. చూడండి డబల్ లైన్ వచ్చింది, కనపడుతుంది కదా, డబల్ లైన్, లైన్ మీద లైన్ వచ్చింది, డబల్ లైన్ వచ్చింది. సో ఈ విధంగా కాకుండా ఇన్సెట్, ఆన్సెట్ అవి కూడా ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి ట్రై చేస్తాం. ఇన్సెట్, కంట్రోల్-S, గో టు బ్రౌజర్, రిఫ్రెష్ ఇట్. సో ఇది ఇన్సెట్ అంటే ఈ విధంగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాకుండా అవుట్ సెట్ ఉంది, అది కూడా ఒకసారి ట్రై చేస్తాం. అవుట్ సెట్, కంట్రోల్-S, గో టు బ్రౌజర్, ఆల్ ట్యాబ్, రిఫ్రెష్ ఇట్. అవుట్ సెట్ కొద్దిగా మారించండి, ఇన్సెట్కి అవుట్ సెట్కి చేంజ్ వచ్చింది. సో ఈ విధంగా ఈ పారాగ్రాఫ్ బార్డర్ మీద ఇన్ని ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి వెళ్తే మనకు తెలుస్తుంది. పారాగ్రాఫ్ బార్డర్లో సాలిడ్ ఉంది, డాష్డ్ ఉంది, డబల్ ఉంది. అన్నీ ఇవ్వలేము, కానీ ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు. డాటెడ్, గ్రూవ్, ఇన్సెట్, అవుట్ సెట్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు మనం. అందుకని డాక్యుమెంటేషన్ కోసం ఈ ప్రోగ్రామ్ని కాపీ చేసి ఇక్కడ పెడతాను. అప్పుడు మనకు అవసరమైనప్పుడు చూసుకోవచ్చు. సో మీరు చూసుకోవాలంటే ఇక్కడ ఉంది. ఈ సాలిడ్ తీసేసేసి దీని ప్లేస్లో మనం డాష్డ్, డబల్, డాటెడ్, గ్రూవ్, ఇన్సెట్, అవుట్ సెట్ అన్నీ యూజ్ చేయొచ్చు. ఎన్ని ప్రాపర్టీస్? 7 ప్రాపర్టీస్ ఉన్నాయి నియర్లీ. కలర్ కూడా రెడ్ మార్చుకోవచ్చు. బార్డర్ 3 పిక్సెల్స్ కాదు, ఇంకా ఎక్కువ ఇచ్చుకుంటామంటే ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ 6 పిక్సెల్స్ ఇచ్చాను కాబట్టి కనపడతాను. సో ఈ విధంగా మనం ఈ పారాగ్రాఫ్ బార్డర్ మీద మనం ఈ ప్రాపర్టీస్ చెప్పుకోవచ్చు. ఈ క్లాస్కి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.